ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీవు చిట్ట చివరి స్థానమును తీసుకొనినప్పుడు. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. 87వ కీర్తన 2వ వచనము. యాకోబు నివాసములు అనగా పాత నిబంధన పరిశుద్ధుల యొక్క నివాసములను సూచించును. పాత నిబంధన పరిశుద్ధులందరి నివాసములను ఏకముగా చేర్చినను వాటికంటే సియోను గుమ్మములు ఎంతో సౌందర్యమైనవని విషయము ఎంత ఆశ్చర్యముగా ఉన్నది. అవును, ఇది వాస్తవమే. ఒక పట్టణములో దాని గుమ్మముల కంటెను మరింత ప్రాముఖ్యమైన స్థలములుండును. ఆధ్యాత్మికముగా ఈ గుమ్మములు భూమి మీద జీవించినప్పుడు చివరి స్థానమును ఎంచుకొనిన పరిశుద్ధులను సూచించుచున్నవి. నిజముగానే దేవుడు సియోను గుమ్మములను లేక సువార్త నిమిత్తము కడపటి స్థానము తీసుకుని వారిని ప్రేమించును. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము అని తనను గూర్చి చెప్పుచున్నాడు. ప్రతి జనమునకు చెందిన యాత్రికులు విస్తారమైన సమూహములుగా సియోను గుమ్మముల ద్వారా ప్రవేశించెదరు అని మరి ఒక తర్జుమాలో యాంప్లిఫైడ్ బైబిల్ 87వ కీర్తన 2వ వచనములో వ్రాయబడెను. పరిశుద్ధులు చివరి స్థానము తీసుకొని దేవుని సేవించినప్పుడు వారు గొప్ప ఆశీర్వాదముగా మారెదరు. ఇట్టి పరిశుద్ధుల జీవితము మరియు సేవ ద్వారా ప్రతి జనములో నుండి సత్యము నిమిత్తమై యాత్రికులుగా జనము దేవుని సన్నిధికి వచ్చెదరు. నిత్యమంతయు మనము పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో ఆయనతో పాటు ఉండుటకు గాను సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు చిట్ట చివరి స్థానమును వహించి ఆయనను సేవించుటకై దేవుడు మనలను పిలుచుచున్నాడు. ఎంత గొప్ప ఉన్నతమైన పిలుపు ఇది! గుమ్మములు ప్రతి హానికరమైన చెడ్డ కార్యముల నుండి ఒక ఇంటిని లేక ఒక పట్టణమును కాపాడి సంరక్షించును. అలాగే ఈ గుమ్మముల వలె దేవుని ఇంటిని లేక దేవుని సంఘమును కాపాడుటకు మనస్ఫూర్తిగా చిట్ట చివరి స్థానము తీసుకొని పరిశుద్ధులు దేవునికి అవసరము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.